హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు నేను వంకాయ మునక్కాడ కూర వండుతున్నానండి. వంకాయ మునక్కాడ టమాటా ఇవ్వండి. ఇవి 4 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 3 మునక్కాడలు అండి. ఇవి ఒక వంకాయ అండి. మా మొక్కవండి ఇవన్నీ. అంటే ఇవి 2 కాదులండి, ఇవి 2 మా మొక్కవండి. ఇవ్వండి, కళాయి వేసి నూనె వేసాను. ఇప్పుడు ఇవి వేస్తానండి. ఇవి వేగేలాగా ఉల్లిపాయ కోసేస్తాను. ఇంకా పోపులు కూడా వేస్తున్నానమ్మా. అవి అలా ఉంటే వేసేస్తున్నాను. ఇలా పోయి వేగిపోయి టమాటా వేస్తున్నాను. అంటే ఇగో కలుపుకొని ఉల్లిపాయలు టమాటాలు ఇంకా వేయాలి కదా. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేస్తాను. ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసానమ్మా. చూడండి, ఇలా వేగింది కదా. ఇప్పుడు వేసిందా చూసారా, ఇలా వేగాలి. ఇందులో టమాటాలు వేద్దాం. టమాటాలు సారీ వంకాయలు వేద్దాం. వంకాయలు వేస్తున్నాను. ఒకటే వంకాయ మా మొక్కది. ఒకటే వంకాయ అండి. ఒక వంకాయ 3 ములంకాయలు కూరది. కొంచెం కరివేపాకు వేస్తాను. ఇది కరివేపాకు, కొత్తిమీర వేస్తానండి. కొంచెం కొత్తిమీర వేస్తాను. కొంచెం వేగనిద్దాం. కొంచెం వంకాయ ముక్కలు కొంచెం మగ్గాయి అనుకోండి, ఇప్పుడు టమాటాలు వేస్తాను. ఇదండి, ఏగయ్యా చూసారా ఎలాగేగిందమ్మా. చూడండి అమ్మా ఎలాగేగిందో. ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను. కల్లుప్పు వేస్తాను. ఉప్పు తర్వాత కారం వేస్తాను. ఒక స్పూన్నర వేసాను కారం. ఎందుకంటే ములంకాయలు కదా, కారం ఉంటేనే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి దానికి కారం ఉండాలి. ఇప్పుడు టమాటాలు వేస్తాను.
వేగనిద్దాం బాగా. నేను వంకాయలు కూర వండుకండి. ఇక నేను ఇలా కోసి వండుకుంటానండి. అంటే ఇది బాగుంటుందండి, గుత్తి వంకాయ తిన్నట్టు ఉంటుంది. అందుకనేసి నేను ఇదేమి వంకాయలో సగం ముక్క ఇలాగే కోసి ఉంచేస్తానండి. ఇవ్వండి, మీరు ఎవరైనా ఇలా కోసి వండుకుంటారండి? వండుకుంటే కామెంట్ పెట్టండి. ఒకటే ఉంది, 4 ఉన్నాయి. ఎన్ని వంకాయలు ఉన్నా వంకాయల్లో ముందు ఒక 5-6 వంకాయలకి అలాగే కోసి ఉంచి పడేస్తానండి, కూరలో వేస్తాను. ఇది కూడా మగ్గిపోయింది. టమాటా కూడా మగ్గిపోయిందండి. కూరగాయలు అంటుల కల్లా రారది ఎవరండి? వంకాయ కదండి. వంకాయ అంతే అండి. అంటే గుత్తి వంకాయ వండుకున్నా బాగానే ఉంటుందండి, మామూలుగా వండుకున్నా బాగానే ఉంటుందండి. ఇప్పుడు నేను వంకాయ ఎందుకు వేసానంటే ములంకాయలు అయితే అండి, ఉల్లిపాయ ములంకాయలు ఎగురు వండుకున్నాం అనుకోండి, అవి వెలవెలాడేసి అంటే ఏదైనా కదా అయిపోద్ది అన్నమాట. ఈ వంకాయ వేసామనుకోండి, వంకాయ వేస్తే గుజ్జుగా ఉంటుంది కూర, అందుకనేసి వంకాయ వేసాను. వంకాయ వేస్తే గుజ్జుగా ఉంటుంది కూర అనేసి వంకాయ వేసానండి. ఇప్పుడు ములంకాయలు వేస్తాను. ఇవన్నీ కలిపి వేయనిద్దండి. ఉప్పు కారం నాకు సరిపోయిందండి. మీరు మీ టేస్ట్ని పెట్టి మీరు వేసుకోండి. ఉప్పు కారం మీ టేస్ట్ని పెట్టి మీరు వేసుకోండి. ఉప్పు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు. ఉప్పు తక్కువ తినేవాళ్ళు ఉంటారు, కారం తక్కువ తినేవాళ్ళు ఉంటారు. అందువల్ల మేమైతే ఉప్పు తక్కువ వేసుకుంటామండి, కారం ఎక్కువ వేస్తాను. నేను కలర్ఫుల్గా ఉంటుందని కారం వేస్తానండి. తినడం కూడా అలాగే తింటామండి. కారం ఉండాలి మాకు ఇంట్లో. ఇంకండి ఎగింది చూడండి అమ్మా. ఈయన ఇప్పుడు వాటర్ పోస్తాను గ్లాస్తో. గ్లాస్ వాటర్ వేసానా అంటే మనకి ఇది ఉడికేసరికి ముద్దగా అయిపోద్ది, ఇగురులాగా ఉండదు. అందుకని ఒక అర గ్లాస్ వేస్తాను. ఇదిగో మరొక అర గ్లాసు, అర గ్లాసు వేసాను. ఇప్పుడు మనకి ఉడికేసరికి కొద్దిగా ఇగురులాగా ఉంటుంది అన్నమాట. చూసారా, ములంకాయ కూర ఇది ఇంట్లో పండినవి, బయట నుంచి కొని తెచ్చినవి కాదు, ఇంట్లో పండినవి రెండును. ఏదైనా మన చేతితో మనం పండించి వండుకుంటే అదొక ఆనందం.
ఉట్టు మునక్కాడలు అయితే ఓన్లీ మునక్కాడలు అయితే ఇంత గుజ్జుగా రాదండి. గుజ్జు వచ్చిందా వంకాయ వేస్తే గుజ్జు వస్తుంది. సరేనండి, ఉంటానండి. సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. బాయ్ అండి.